ఎంతోమంది బంధువులను యుద్ధంలో వధించిన కారణంగా ధర్మరాజు బాధపడ్డాడు. ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నానని భీష్ముడికి చెప్పాడు. వారి చావులకు తానే కారణమని అనుకుంటున్న ధర్మరాజుకి భీష్ముడు ఒక మంచి కథ చెప్పాడు. ఎవరి దుర్గతికైనా కారణం ఏంటన్నది ఈ కథ చెప్తుంది. ఒక ఊరిలో గౌతమి అనే వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకున్నాడు. అతడు ఒకరోజు పాము కరిచి చనిపోయాడు. కొడుకు చనిపోయాడని ఆమె దుఃఖంలో మునిగిపోయింది. ఆమెకు సహాయం చేసే ఒక బోయేవాడు ఆ కుర్రాణ్ణి కరిచిన పామును పట్టి తెచ్చాడు. నీ కుమారుణ్ణి చంపిన పాము ఇదే, దీన్నిప్పుడే చంపేస్తానని బోయేవాడన్నాడు. కాని ఆ తల్లి మాత్రం ఈ పామును ఏమీ చేయవద్దని చెప్పింది. విధివశాత్తు తన కుమారుడు చనిపోయాడని, ఇందులో ఆ పాము తప్పేమీ లేదని ఆమె చెప్పింది. కాని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి కదా అన్నాడు బోయేవాడు. పైగా ఈ పామును వదిలేస్తే మరొకరిని కాటేస్తుంది, కనుక ఇలాంటి విష సర్పాలను చంపినా తప్పులేదన్నాడు బోయేవాడు. ఇదంతా వింటున్న ఆ పాము ఇలా చెప్పింది. ఆ పిల్లాడి మరణంలో తన తప్పు లేదని, అతని మీద తనకేమీ ద్వేషం లేదని, అతని మరణానికి కారణం మృత్యుదేవత అని పాము చెప్పింది. ఆ మాట విన్న మృత్యుదేవత అక్కడ ప్రత్యక్షమైంది. ఈ పాము తప్పేమీ లేదని, ఆ పిల్లాడి కాలం తీరిపోయింది కాబట్టి ఈ పామే మృత్యువై కాటేసిందని చెప్పింది మృత్యుదేవత. అయితే ఇందులో తన తప్పు కూడా ఏమీ లేదని, తాను యముడు చెప్పినట్లు చేసే సేవకుండని మృత్యుదేవత కూడా వివరణ ఇచ్చింది. ఇంతలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మరణానికి కారణం ఎవరు అనేది ధర్మ సందేహం, అది నేను తీరుస్తానన్నాడు. ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మల ఫలం అని చెప్పాడు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని ఇతని మరణానికి కారణం కాదన్నాడు. మనిషి చేసిన పనుల ఫలితంగానే పుట్టుక, మరణం, సుఖదుఖాలు కలుగుతాయని, వాటిని ఎవరూ తప్పించుకోలేరని చెప్పాడు యముడు. దేవుడైనా కర్మఫలం అనుభవించి తీరాల్సిందేనన్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని చెప్పాడు. ఆయన మరణించడం, ఈమె బాధపడటం రెండూ వారు చేసిన కర్మఫలాలే అన్నాడు. అప్పుడు ఆ బోయేవాడు ఆ పామును విడిచిపెట్టాడు. అందువల్ల యుద్ధంలో విధిరాత వల్ల వారంతా మరణించారని, నీ తప్పేమీ లేదని భీష్ముడు ధర్మరాజుకి ఈ కథ రూపంలో చెప్పాడు. మంచి చేసిన వారి మంచి, చెడు చేసిన వారి చెడుని, ఎవరి పనులకు తగ్గ ఫలితాలు వారు అనుభవిస్తారని భీష్ముడు చెప్పాడు.